హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బిగ్ బాస్ షో డల్ అవుతుంది అన్నప్పుడల్లా తన స్ట్రాటజీ షోతో మొత్తాన్ని తన వైపు తిప్పుకొని ఈ సీజన్ విజయవంతం కావడంతో ప్రధాన పాత్ర పోషించింది. ఆమె దూకుడుతో ఖచ్చితంగా తనూజ అనే బిగ్ బాస్ తెలుగు 9 విజేత అని ఫిక్స్ అయ్యారు అందరూ. కానీ పవన్ కళ్యాణ్ అనూహ్యంగా దూసుకురావడంతో టఫ్ ఫైట్ ఎదురైంది. ఫినాలే ఓటింగ్లో వీరిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. చివరికి నాగార్జున గారు బ్రీఫ్ కేసుతో వచ్చి 20 లక్షల రూపాయల ఆఫర్ చేసినా నో చెప్పి తనను ఇక్కడి వరకు తీసుకొచ్చిన ప్రేక్షకుల నమ్మకాన్ని వమ్ము చేయలేనని చెప్పి మంచి మార్కులు వేయించుకుంది. అయితే అనూహ్య పరిణామాల మధ్య బిగ్ బాస్ షో తెలుగు 9 విజేతగా కళ్యాణ్ నిలిచినప్పటికీ తనకొస్తున్నట్లు ఎమోషనల్ ఒత్తిడిని అధిగమించి సమయంతో వ్యవహరించింది. అయితే బిగ్ బాస్ 9 చరిత్రలో టైటిల్ విన్నర్గా నిలిచిన ఘనత తనూజ సొంతం చేసుకుంటుందనుకున్న లక్షలాది ప్రేక్షకుల మనసును పాపం ఆమె నిలబెట్టలేకపోయింది. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనూజ సోషల్ మీడియాలో ఫస్ట్ పోస్ట్ పెట్టడం జరిగింది. బిగ్ బాస్ థ్యాంక్స్, ఇక్కడ ప్రయాణం అంత సులభం కాదు, కానీ హౌస్లో నేను ఎన్నోసార్లు నవ్వాను, ఏడ్చాను, కింద పడిపోయాను, అయినప్పటికీ ధైర్యంగా లేచి నిలబడ్డాను. ప్రతి టాస్క్ను నిజాయితీతో ఆడాను, ప్రతి ఛాలెంజ్ను ఎదుర్కొన్నా. ఎలాంటి పరిస్థితులైనా నాలాగేనే ఉన్నా. మీ ఓట్లే నా వాయిస్గా మారాయి. బిగ్ బాస్ను వీడిన మీతో ఏర్పడిన బంధాన్ని జీవితాంతం ఇలాగే కొనసాగిస్తాను. ఇది నా ముగింపు కాదు, కొత్త చాప్టర్కి ప్రారంభం. ఈ జర్నీలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాను, ఎన్నో జ్ఞాపకాలను దాచుకున్నాను. మీ ప్రేమ, ఓటు, అభిమానం నా గెలుపు కోసం చేసిన ప్రార్థనను విలువ కట్టలేనిది. మీ అందరికీ ఎప్పటికీ నేను కృతజ్ఞత భావంతో ఉంటానని తనూజ చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె అభిమానులు నువ్వు ఫైటర్ అంటూ తనూజపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే దాదాపు 165 రోజుల పాటు తెలుగు ప్రేక్షకులను ఆరాధించిన బిగ్ బాస్ 9 మెగా రియాలిటీ షోకు డిసెంబర్ 21తో ఎండ్ కార్డు పడిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆదివారం హోరాహోరీగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో పవన్ కళ్యాణ్ విజేతగా నిలవడం జరిగింది. తద్వారా బిగ్ బాస్ టైటిల్ గెలిచిన మరో సామాన్యుడిగా చరిత్ర సృష్టించడం జరిగింది. సామాన్యుడు తలుచుకుంటే ఏమైనా సాధించగలడని నిరూపించాడు కళ్యాణ్. అయితే అతని అదే స్థాయిలో టఫ్ ఫైట్ ఇచ్చింది మాత్రం తనూజ మాత్రమే. చివరి నిమిషంలో టైటిల్ కళ్యాణ్ వరించడంతో తనూజ బాగా ఎమోషనల్ అయింది. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ఫస్ట్ పోస్ట్ పెట్టడం జరిగింది. కర్ణాటక బెంగళూరుకి చెందిన తనూజ బెంగళూరు యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి నటన వైపు ఆసక్తితో సినిమాలు, సీరియల్స్ వైపు అడుగులు వేసింది. కన్నడంలో పలు సినిమాలు చేసిన అనంతరం తెలుగు బుల్లి తెరపై ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తొలుత అందాల రాక్షసిలో నటించిన తనూజకి ముద్దమందారం సీరియల్ బ్రేక్ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళంలోనూ కొన్ని సీరియల్ షోలతో నటించింది. ఈ క్రమంలోనే తెలుగు బిగ్ బాస్ 9లో కంటెస్టెంట్గా అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ 9 తొలివారం నామినేషన్స్లో ఈ ముద్దుగుమ్మ అనూహ్యంగా ఓటింగ్లో టాప్ నిలవడంతో అనేక మంది ఆశ్చర్యపోయారు. గేమ్స్, టాస్కులు, డిస్కషన్స్ ఇలా అన్నిటిలోనూ తన సత్తా చాటింది. అందంతో పాటు తెలివైన అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకున్న తనూజ ఎవరి ట్రాప్లోనూ చిక్కకుండా, ఎవరితోని బాండింగ్ లేకుండా తనదైన ఆట ఆడి గెలవడం జరిగింది. తెలుగు ప్రేక్షకుల వల్లే తన ఇక్కడికి ఉన్నానంటూ కన్నడ అమ్మాయిననే ఫీలింగ్ రాకుండా జాగ్రత్తగా తీసుకొని ఓట్లు కొట్టేసింది. ఈ తరం అమ్మాయిలు మోడర్న్ డ్రెస్సులో కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా సాంప్రదాయబద్ధమైన దుస్తుల్లో అశ్లీలతకు దూరంగా నిలిచింది. ఇది ఆమె కుటుంబ ప్రేక్షకులు, ముఖ్యంగా ఆడవాళ్లకు, ఇంట్లో ఆడవాళ్ళకి మద్దతు దొరికింది. అలాంటి తనూజ రన్నర్ అప్ కావడం అనేది చాలామంది మహిళలు తట్టుకోలేకపోతున్నారు. తనూజ నాగార్జున గారు బ్రీక్ ఫేస్ తీసుకొని 20 లక్షలు ప్రైజ్ మనీతో హౌస్లోకి వచ్చినప్పుడు తన చెల్లె తనని అమౌంట్ తీసుకోవద్దని చెప్పింది. కానీ ఇక్కడ ప్రేక్షకుల ఓటింగ్కి విలువ తనూజ ఇవ్వడం జరిగింది. కానీ ఆ బిగ్ బాస్ షోకు వచ్చింది మనం డబ్బు కోసమే కదా. కొన్నిసార్లు కొన్నిటిని వదిలేయాల్సి వస్తుంది. ఎందుకంటే
వాళ్ళ వాళ్ళ చెల్లెకి తెలుసు బయట జరిగేది, ఓటింగ్ ఏ విధంగా ప్రభావితమవుతుంది, ఏ విధంగా ఎంత జరుగుతుంది అనేది కూడా వాళ్ళ చెల్లెకి తెలుసు. అట్లాంటప్పుడు తనూజని డబ్బులు తీసుకోమని చెప్పినట్టయితే 20 లక్షల ప్రైజ్ మనీతో ఆమె బయటికి వచ్చేది. ఆమె అభిమానులు కూడా సంతోషపడేవారు. ఎందుకంటే తనూజ ఏ విధంగానైనా విన్నర్ అయ్యే అవకాశాలు చాలా వరకు తగ్గాయి. ఎందుకంటే 43%తో కళ్యాణ్ ముందర ఉన్నాడు. ఈమెకి 28% మాత్రమే ఓట్లు నమోదవుతున్నాయి. అంత పర్సెంటేజ్ ఉన్న వ్యక్తితో గెలవడం అనేది అసంభవం. అలాంటి సమయంలో వాళ్ళ చెల్లె వాళ్ళ అమ్మ అమౌంట్ తీసుకోమంటే 20 లక్షలు తీసుకొని బయటకు వచ్చినట్టయితే చాలా సగర్వంగా ఉండేది. అందరూ ఫ్యాన్స్ కూడా సంతోషపడేవారు. ఎందుకంటే తనూజ రన్నర్ అప్ అయినప్పుడు ₹1 కూడా ఆమెకి లభించలేదు. పక్కనున్న కళ్యాణ్కి మాత్రమే లభించింది. పవన్ తన స్ట్రాటజీ ఉపయోగించుకొని 15 లక్షలు గెలుచుకొని బయటికి రావడం జరిగింది. కానీ ఇక్కడే తప్పని చేసింది తనూజ. ఆ 20 లక్షల అమౌంట్ని ఆమె తీసుకున్నట్టయితే ఆమె అభిమానులు కూడా సంతోషపడేవారు. కళ్యాణ్ వాస్తవంగా చెప్పాలంటే బిగ్ బాస్ ప్లాన్ వేరే. ఎందుకంటే 20 లక్షల అమౌంట్ తీసుకొని హౌస్లోకి వెళ్ళినప్పుడు ఆ అమౌంట్ని కళ్యాణే ఖచ్చితంగా తీసుకుంటున్నారని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆయనకి డబ్బు అవసరం ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ కళ్యాణ్ తన స్ట్రాటజీ, బయట జరిగిన విషయాలు అన్నీ తెలుసునేమో, అందుకోసమే స్ట్రాంగ్గా నిలబడ్డాడు నేనే విన్నర్నని. అలాంటప్పుడు ఆ 20 లక్షలు కళ్యాణ్ తీసుకున్నట్టయితే తనూజని విన్నర్ చేద్దామని బిగ్ బాస్ ఆలోచించి ఉంటాడు. కానీ ఇక్కడ అది జరగలేదు. కళ్యాణ్ కూడా తన ఓటింగ్లో స్ట్రాంగ్గా నిలబడ్డానని, తను కూడా విన్నర్ అవుతానని తన మీద తనకు నమ్మకం కలిగింది. దీంతో నాగార్జున చేసేది ఏమీ లేక అప్పటికి చాలా వరకు తనూజను కూడా కన్విన్స్ చేశాడు. 20 లక్షలు తీసుకోమ్మా, మీ చెల్లెలు పెళ్ళికో దేనికో ఒకదానికి పనికొస్తాయని కూడా నాగార్జున గారు చెప్పారు. అయినా తనూజ కూడా వినలేదు. కానీ అదే 20 లక్షలు తీసుకున్నట్టయితే విన్నర్కి వచ్చేది ఏముంది, 15 లక్షలు మాత్రమే. ఒక కారు, తర్వాత వచ్చేది అది, మొత్తం కలిపినా కూడా ఆయనకు వచ్చే దాంతో పోల్చుకుంటే రన్నర్ అప్గా నిలిచిన వ్యక్తికి ₹1 కూడా రాలేదు. దీంతో పాపం తనూజ బిక్కమొహం వేసుకొని ఏడుపు వేసుకొని నిలబడ్డప్పుడు అభిమానులంతా చాలా బాధపడ్డారు. రన్నర్ అప్కు కూడా ఎంతో అంత అమౌంట్ ఇవ్వాల్సింది కదా అనిపించింది. అక్కడ 5 లక్షల ప్రైజ్ మనీ ఉంది అని ఇంకా ఉంది అన్నప్పుడు ఆ అమౌంట్ తనూజకి ఇస్తారేమో అనుకున్నాను. తనూజ కూడా పాపం అదే ఊహించి ఉంటుంది. కానీ ఆ అమౌంట్ కూడా తీసుకువెళ్ళి కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. దీంతో తనూజ షాక్ అయింది. పాపం ₹1 అమౌంట్ లేకుండా 105 రోజులు గేమ్ షోని బిగ్ బాస్ హౌస్ని నడిపించి ఏ విధంగా ఆడాలో ఏ విధంగా ఆడకూడదో నేర్పించి బయటకు వచ్చింది తనూజ. మీకు అనిపించట్లేదా తనూజ 20 లక్షలు తీసుకున్నట్టయితే మంచిగా ఉండేదని? ఎందుకంటే వాళ్ళది కూడా రిచ్ కుటుంబం ఏమి కాదు, సామాన్య కుటుంబమే. వాళ్ళు 4 ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు. ఇంతమంది ఆడపిల్లలను పోషిస్తున్న తండ్రికి 20 లక్షలు అనేవి ఉపయోగపడేవి. కానీ తనూజ వాళ్ళందరి కుటుంబానికి కూడా ఉపయోగపడేవి. నాకు కూడా అనిపించింది తనూజ 20 లక్షలు తీసుకుంటే చాలా బాగుండు అనిపించింది. ఎందుకంటే ఆమె ఏ విధంగానూ విన్నర్ అయ్యే అవకాశాలు చాలా తగ్గిపోయాయి. ఒకవేళ బిగ్ బాస్ కల్పించుకొని విన్నర్ చేస్తే అయ్యేదేమో, కానీ బిగ్ బాస్ రియాలిటీ షో మీద నమ్మకం జనాల్లో సడులుతుందని ఆ విధంగా బిగ్ బాస్ చేయలేకపోయాడు. అందుకోసమే 20 లక్షల ఆఫర్, ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలో 20 లక్షల ఆఫర్ ఇవ్వదలుచుకోలేదు. కానీ తనూజ కోసమో కళ్యాణ్ కోసమో ఆ 20 లక్షల ఆఫర్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి రన్నర్ అప్గా నిలిచిన తనూజకి ₹1 కూడా రక్కలేదనేది అందరినీ బాధపడుతున్న విషయం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.